హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనం మేడారంలో ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అన్నీ ఈ వ్లాగు. ఫస్ట్ మనం ఏబీపీ అన్న వాళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం వాలంటరీగా అయితే పోయినామన్నమాట. ఈ 3 days కూడా సారలమ్మ వచ్చే దగ్గర నుంచి సమ్మక్క తల్లి గద్దె మీదకి వచ్చేంత వరకు ఈ వీడియోస్ అయితే కవర్ చేసిన. అండ్ చిల్కల గుట్ట కూడా మొత్తం పైనకెక్కి అయితే మొత్తం అయితే కవర్ చేసిన అన్నమాట. చిల్కల గుట్ట మీద అసలు ఏముంటుందో మొత్తం 3 parts అయితే వేస్తాయి వీడియో. ఆ 3 partsలో కూడా మీరు చూడొచ్చు. కుంకుమ పందుము పసుపు భారీ బొమ్మల సందు బంగారు పట్టు నడువుకు ఓడి బియ్యము గట్టు చేతుల చంద్ర కోలలు పట్టు పువ్వుకు పుట్టడు మొక్కకు ఏదము కరకాసున్నాలు కాయదోరున్నాలు అన్నమల్లులార చిన్న వీరులార ఓద చెప్పల్లార ఓనందులార కొనరమయ్యి పూలు పొదవలేకుంటా సమ్మక్క సారక్క పూలై పూలు పూలై పూలు పూలై పూలు. ఫస్ట్ డే మనం కన్నెపల్లికి అయితే పోయినాం మార్నింగ్ వాలంటరీగా. అక్కడ సారలమ్మ తల్లి అక్కడ కొన్ని పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారు గద్దెల మీదకి ఎట్లయితే వస్తుందో మొత్తం ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు డైరెక్ట్గా అయితే వస్తాయి. ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో. మనం చూస్తున్నదైతే కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ టెంపుల్. ఇక్కడ నుంచే మనకు అమ్మవారిని అయితే తీసుకొస్తారు. ఇక్కడ నుంచి జంపన్నవాగు మధ్యలో నుంచి గద్దెలపైకి అయితే తీసుకొస్తారు, మేడారంలో ఉన్న గద్దెల మీదకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అమ్మవారిని అయితే తీసుకొస్తారు గద్దెల మీదకి. ఇక్కడ మనకు స్పర్శ దర్శనం అయితే కలిగింది. చాలా అదృష్టం ఇక్కడ మనకైతే. మీరు సారలమ్మ తల్లిని ఎప్పుడు చూడకపోతే ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచే సారలమ్మ తల్లిని అయితే తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎవరైతే సారలమ్మ తల్లి గద్దెల మీద తీసుకొచ్చి పూజారి అయితే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి గద్దెల మీదకి అయితే పోతారనమాట. అక్కడ అమ్మవారి ఈరోజు వస్తుంది కాబట్టి ముగ్గు అయితే వేస్తారు అమ్మవారి కోసం గద్దెల మీద. వీళ్ళందరూ నీళ్ళ బిందెలు అవన్నీ తీసుకొని పోయి అమ్మవారి గద్దెనైతే శుభ్రం చేసి ముగ్గులు అయితే వేస్తారు. సాయంత్రం ఇక్కడికి వెళ్ళి సారలమ్మ తల్లిని అయితే తీసుకొని పోతారనమాట.
వస్తుంది ఆవిడ అగో 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 అగ్గో అగ్గో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అమ్మవారిని అయితే కన్నపల్లి ఊర్లో మొత్తం దింపుతారు. ప్రతి గల్లీకి అయితే పోతుంది అమ్మవారు. అట్లా దింపుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అయితే ఆగుతుంది అమ్మవారు. అయితే వాళ్ళు తమ ఇంటి బిడ్డ పోతున్నట్లు భావించి ప్రతి ఒక్కరు కూడా వాటర్ అయితే పోస్తారనమాట. చూస్తున్నారు కదా జనాలు పబ్లిక్ ఎంతమంది వచ్చారో. అసలు ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ అయితే వస్తుంది కన్నపల్లికి. మస్తు అసలు అంగరంగ వైభవంగా అయితే అనిపిస్తుంది. అమ్మవారు పోయేటప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ అయితే కనిపిస్తుంది అనమాట మనకు. మనం చూస్తున్నట్టు అమ్మవారిని అయితే ఈ జంపనవాగు మధ్యలోకి వెళ్ళి అయితే తీసుకొని వస్తారు. ఇది తాతల కాలం నుంచి వాళ్ళ సంస్కృతి అంట. మధ్యలోకి వెళ్ళి అయితే మస్తు అనిపిస్తుంది అమ్మవారు వచ్చేటప్పుడు వ్యూ. గద్దెల మీద మనకు అసలు ఛాయిస్ కూడా లేకుండే. ఇక గద్దెల మీద వీడియో అయితే తీయలేం, తీయనియరు కూడా.